కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకున్న దరఖాస్తుదారులకు ఒక గుడ్ న్యూస్ అండి. అది ఏంటో అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో ఫ్రెండ్స్, గుడ్ న్యూస్ అనేది ఏంటిదా అనేది ఇప్పుడు తెలుసుకుంటాం ఫ్రెండ్స్. అయితే ఈ మార్చ్ 1వ తేదీ నుండి తెలంగాణ ప్రభుత్వం అనేది 1,00,000 పైగా రేషన్ కార్డులను విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే విడుదల చేశారు, కొన్ని ప్రాంతంలో ఇంకా చేయలేదు. అది ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అనేది నడుస్తుంది, కొన్ని ప్రాంతంలో నడుస్తుంది, కొన్ని డిస్టిక్లో ఉన్నది కాబట్టి ఆ ప్రాంతంలో విడుదల అనేది చేయలేదు. కాబట్టి మీరున్న మీ గ్రామంలో కూడా, మీ డిస్టిక్లో కూడా ఒకవేళ మీకు రేషన్ కార్డులు వచ్చిందా రాలేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే, గ్రామంలో మీ డిస్టిక్లో ఎలక్షన్ కోడ్ లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ లేదా మీ గ్రామ పంచాయతీ పోయి అడగండి, మన గ్రామంలో ఎప్పుడు రేషన్ కార్డులు అనేది వస్తాయి. అదేవిధంగా కొన్ని ప్రాంతంలో రేషన్ కార్డులు అనేది విడుదల చేశారు కాబట్టి మేము అడగడం జరుగుతుందని వాళ్ళతో చెప్పండి. చెప్తే వారు అనేది ఏం సమాధానం అనేది మీకు ఇస్తారో అది తెలుసుకోండి. ఒకవేళ వాళ్ళు సరిగా సమాధానం మీకు ఇవ్వకపోతే మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఏ విధంగా అనేది నేను 2 వీడియోలు కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇదే ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోలు చూసి కూడా మీరు అప్లై చేసుకుంటే మీరు రేషన్ కార్డు అనేది సెర్చ్ చేసుకొని మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. అది మీ ఆధార్ త్రూవే కానీ మీ మొబైల్ నెంబర్ త్రూ అయినా కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మీ గ్రామంలో ఎంతమందికి రేషన్ కార్డులు అనేది, కొత్త రేషన్ కార్డులు అనేది వచ్చినాయో రాలేదు అనేది కూడా వీడియో ఉన్నది ఫ్రెండ్స్. ఆ వీడియోని చూడండి. మీరు చూస్తే కంపల్సరీగా మీకు తెలుస్తుంది. విధంగా మీరు చెక్ చేసుకోండి, మీ నేమ్ అనేది లిస్ట్లో ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీ వరకు రావాలంటే ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.